Hi students, this is Kale and welcome back to our channel. Students, ఈ వీడియో మనం మెకానికల్ ఇంజనీరింగ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఓకేనా, సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఎవ్రీ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్స్ కూడా జాబ్స్ అయితే రెడీగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఒక్క కాదు నెంబర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనేది వాంటెడ్ అండి. సో అందులో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక డిజైన్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక పవర్ ఇంజనీర్ కావచ్చు, ఒక ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్ కావచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మెకానికల్ ఇంజనీర్ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా రన్ అవ్వదు. మీకు అంత డిమాండ్ అయితే ఉంది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏంటంటే మెంటల్గా ఇబ్బంది పడుతుంది. దట్ మీన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మెకానికల్ ఇంజనీర్స్ ఏంటి అంటే ఒక ఫిజికల్గా వర్క్ చేస్తూ ఉంటారు. రెండింటికి డిఫరెన్స్ అదే. బట్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేస్తుంటే మీ లైఫ్ అనేది ఈజీగా సెటిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మీ ఈ వీడియోలో మీరు క్లారిటీగా చూడవచ్చు. జనరల్గా మెకానికల్ ఇంజనీర్ అనేది చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన తర్వాత ఆంధ్రాలో అయితే ఏపీ సెట్ అండ్ తెలంగాణలో అయితే ఎంసెట్ అనేది రాసి ఓకేనా, అందులో మీరు క్వాలిఫై అయితే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే క్వాలిఫై అవ్వకపోయినా మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అందులో కూడా మీరు పేమెంట్ సీట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీరు మెకానికల్ ఇంజనీర్ 4 years అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే పాలిటెక్నికల్ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఏపీ సెట్ రాసేసి ఓకేనా, ఈ సెట్ రాసేసి మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అది వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. దీని యొక్క అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సాలరీస్ ఎలా ఉంటాయి కూడా మనం ఇందులో చూద్దాం. ఓకేనా, స్టూడెంట్స్ జనరల్గా చూడండి, మెకానికల్ ఇంజనీర్స్ అంటేనే మెషిన్ వర్క్ ఎక్కువగా, అంటే దట్ మీన్స్ వర్క్ కూడా ఉంటుంది. మీరు డిజైనింగ్ అంటే న్యూ మెషిన్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే సో ఇటువంటి కూడా చేశారంటే దట్ మీన్స్ క్రియేటివ్ కానీ మీకు ఉందంటే మీకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు అంటే అన్లిమిటెడ్ ప్యాకేజ్, మీకు ఒక లిమిట్ అనేది ఉండదు. మీకు కానీ టాలెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి డిమాండ్ వస్తుంది, మంచి ప్యాకేజెస్ అయితే వస్తాయి. మీకు సరదాగా కొన్ని పిక్స్ అయితే నేను చూపిస్తాను అంతే నార్మల్గా. సో మెకానికల్ ఇంజనీర్కి మాత్రం మంచి డిమాండ్ ఉంది. సో నేను ఒక ఆపర్చునిటీస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ 4 years. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ అయితే మీకు ఇక్కడ 4 years కనిపిస్తుంది. ఓకేనా, కెన్ వర్క్ యాజ్ మీకు ఇక్కడ వర్క్ మీకు జనరల్గా మీరు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ వర్క్ ఏముంటుందంటే డిజైన్ ఇంజనీరింగ్ చేయొచ్చు, అలాగే డెవలప్మెంట్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఎనాలిసిస్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కావచ్చు, ఓకేనా, ప్రొడక్షన్ ఇంజనీర్స్ కావచ్చు, క్వాలిటీ ఇంజనీర్స్ కావచ్చు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ వర్క్ చేయొచ్చు, అలాగే పవర్ ఇంజనీర్స్గా వర్క్ చేయొచ్చు, సైట్ ఇంజనీర్స్గా వర్క్ చేయొచ్చు, ఓకేనా, ప్రాజెక్ట్ మేనేజర్స్గా వర్క్ చేయొచ్చు, నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్స్గా వర్క్ చేయొచ్చు, అలాగే సేల్స్ ఇంజనీర్స్గా వర్క్ చేయొచ్చు. సో ఇలా అంటే నెంబర్ ఆఫ్, అంటే మీకు జనరల్గా ఇందులో కొన్ని మాత్రమే నేను చెబుతాను, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మీలో టాలెంట్ ఉండాలి కానీ మీకు జాబ్స్ అయితే ఇక్కడ అంటే జనరల్గా కొరత లేదు. ఓన్లీ ఇండియాలోనే కాదండి, మీకు ఫారిన్ కంట్రీస్ కూడా వాటిలో కూడా మీకు మంచి డిమాండ్ ఉంది. మీరు మంచిగా అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా సెటిల్ అయిపోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీకు జనరల్గా అయితే స్టార్టింగ్ శాలరీస్ కానీ మీకు తీసుకుంటే 3 to 4 lakh per annum అనేది మీకు ఉండొచ్చు, అంటే మినిమం ఉంటుంది. అది మీ రిమైనింగ్ అనేది మీ టాలెంట్ పైనే డిపెండ్ అవుతుంది. ఓకేనా, సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓకేనండి, మీరు ఇది కంప్లీట్ చేసుకున్నాక మాత్రం లేట్ చేయకుండా వేగంగా జాబ్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు 1 year కానీ వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు మంచి శాలరీస్ అయితే వస్తాయి. స్టూడెంట్స్, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మీరు ఓన్గా వర్క్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ కార్ గ్యారేజెస్ ఉన్నాయి, సో అటువంటివి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, మంచి డబ్బులు వస్తాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.